హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం. సో అందుకోసం నేను ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ అనేది ఆప్షనల్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ నేను క్యారెట్ గురించి ఒక చిన్న టిప్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే క్యారెట్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలి అంటే క్యారెట్ 2 చివర్లు కట్ చేసి ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే క్యారెట్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటుంది. ఇది నేను క్యారెట్ పాడవకుండా ఉండడానికి రెగ్యులర్గా ఫాలో అవుతున్న టిప్. మీకు యూజ్ అవుతుందేమో అని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఫ్లేమ్ లోలో పెట్టేసి దానికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం ఇలాచీ, లవంగ, సాజీరా ఇంకా ఫ్లవర్ ఈ 4ని తీసుకొని దంచుతున్నాను. సో ఇవన్నీ దంచేలోపు ఇక్కడ ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇక్కడ మనము మొత్తం నెయ్యితో కూడా ఫ్రై చేసుకోవచ్చు, అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయాను, పక్కన తీసి పెట్టాను కానీ చేసే టైంకి మర్చిపోయాను. బిర్యానీ ఆకు కూడా వేయండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కరివేపాకు 2 యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. సో బాగా కలుపుతున్నాను. తర్వాత వచ్చేసి ఇందాక దంచిపెట్టుకున్న మసాలా పొడి అండ్ ధనియాల పొడి ఇవి రెండింటిని యాడ్ చేసి ఒక 10 to 15 సెకండ్స్ అలా కలుపుతున్నాను. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసి నెక్స్ట్ వచ్చేసి వాటర్. సో వాటర్ వేసేసి వాటర్ మరిగేంత వరకు వెయిట్ చేసి వాటర్ మరిగిన తర్వాత అంతకుముందే కడిగి నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకోవడమే. పెట్టిన తర్వాత ఒక 3 విజిల్స్ రావాలి. సో 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. సో నెక్స్ట్ దీనికి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సో కొత్తిమీర యాడ్ చేసుకొని రైస్ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుంటే బగారా రైస్ రెడీ. సో ఇది పెరుగు రైతాతో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామంది ట్రై చేసి ఉంటారు ఆల్రెడీ, బట్ నా స్టైల్లో ప్రెషర్ కుక్కర్ అని చెప్తున్నాను. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.